ప్రభావతి ఇంటికైతే శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే వస్తుంది కదా. ఎంత వద్దన్నా సరే నగలైతే ఇచ్చేసి ఇంట్లో అయితే మొత్తానికి పెద్ద రచ్చ అయితే చేసేలా చేసిందనమాట. ఆ రచ్చ ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి నుండి బంగారం తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది కదా. దాని ప్రకారమే మేము కూడా తీసుకొచ్చా అని చెప్పేసి తన గురించి తనైతే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. సాంప్రదాయాలు మేము ఎప్పుడు మర్చిపోమని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అవును, మీ పెద్ద కోడలు కూడా భార్యనే తెచ్చి ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ప్రభావతి, అవును వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు, వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, అయితే వీళ్ళ పెళ్లి టైంలో వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు, అందుకే మేమే గుళ్ళు సింపుల్గా పెళ్లి జరిపించాం, వాళ్ళ నాన్న తలుచుకుంటే 1000 తులాల బంగారం అని ఈజీగా పెట్టేస్తాడని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వాళ్ళ నాన్న రోహిణి వాళ్ళ నాన్న గురించి కూడా గొప్పలు చెప్తూ ఉంటుందన్నమాట. రోహిణి ఏమో తన బండారం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఇక ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శోభ, మీ రెండో కోళ్ళు ఎంత తీసుకొచ్చింది ఏంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక వెంటనే ప్రభావతి అయితే, వాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు ఎంత తెస్తారు, వాళ్ళు తీసుకురాకపోగా మేమే వాళ్ళకి ఎదురివ్వాల్సి వచ్చిందని చెప్పేసి మీనానైతే అవమానిస్తూ ఉంటుందన్నమాట. ఆయన ఏ కోడలకైనా అత్తగారింటికి తీసుకొచ్చిన దాన్ని బట్టే కదా గౌరవం మర్యాద. మీనా వాళ్ళ నాన్న బతికున్న ఈవిడికి పెళ్లి చేసేవాడు కాదు, వాళ్ళ నాన్న మా ఆయన బస్సు కింద పడి చచ్చాడు, దీంతో ఆ పాపం మా మెడకు చుట్టుకుంది, మా ఆయన మంచితనంతో మీనాని మా కోడలుగా చేసుకున్నాం అని చెప్పేసి శోభనాతో చెప్తూ ఉండగానే ఇక మీనా అయితే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇక ఆ తర్వాత ప్రభావతి మళ్ళీ మీనాని వెతుక్కుంటూ ఇల్లంతా చూస్తుందనమాట. మీనా ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉండగానే, ఏంటే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ తిడుతుందనమాట. ఇక మీనాకైతే ఉన్న సహనం మొత్తం చచ్చిపోతుంది. ఎక్కడ కూర్చొని ఏడవాళ్ళు కూడా మిమ్మల్నే అడగాల, ఇంట్లో పనులు చేయడానికి వేరే ఆడవాళ్ళు లేరా, వాళ్ళకి పనులు రావా, ఇంట్లో పనులు చేయడానికి నన్ను కోళ్ళగా తీసుకొచ్చారా అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి బాగా మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా అని చెప్పేసి ప్రభావతి అయితే గట్టిగా అరుస్తుందనమాట. నీతో మాట్లాడాలంటే కోటీశ్వర్ల కూతురు అయి ఉండాలా అత్తయ్యగారు అని చెప్పేసి ప్రభావతిని అయితే మీనా అయితే అంటదనమాట. ఇంకా దీంతో ఇంట్లో వాళ్ళందరూ బయటికైతే వస్తారనమాట. ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక వెంటనే ప్రభావతి తిన్నది అరగడం లేదు, అందుకే ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది మీనా అని చెప్పేసి అనగానే, మా నాన్న గురించి ఎంత తప్పుగా మాట్లాడారో మర్చిపోయారా, నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, ఈ లోకంలో లేని మనిషి గురించి మాట్లాడితే బాగోదు, నా తండ్రి ఏం పాపం చేస్తారని చెప్పేసి మీనా అయితే బాగా సీరియస్ అవుతుందన్నమాట. ఇక మీనాతో ప్రభావతి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి రవి శృతి కూడా అంటారు. ఎంత బాధపడి ఉంటే వదిన అలా మాట్లాడుతుందమ్మా అని చెప్పేసి రవి కూడా అంటాడనమాట. వెంటనే శృతి కూడా టాపిక్ ఏదైనా సరే మీనాని టార్గెట్ చేస్తూ తను తిడుతున్నారు ఎందుకు అత్తయ్య అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తప్పు అని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట. ఇక ప్రభావతి ముఖం అయితే మాడిపోతుంది. నేను ఉన్న విషయమే కదా చెప్పింది అని తన తప్పేం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా రియాక్ట్ అవుతూ, మొత్తం విషయం చెప్పకుండా మీరు చెప్పాలనుకున్న విషయం మాత్రమే చెప్పారు కదా, మరి నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామని మ్యారేజ్ ఫిక్స్ చేశారు, ఆ రోజు 40 లక్షలు తీసుకొని మనోజ్ పారిపోయిన విషయం ఎందుకు చెప్పలేదు, అవి కూడా నిజాలే కదా, మీరు ముగ్గురు కోడల్ని సమానంగా చూడరా అని చెప్పేసి మీనా అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటుందన్నమాట. చూసారా మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక ఏం తెలియని దానిలా మాట్లాడుతూ ఉండగానే, ఇక సత్యం, మర్యాద అనేది మన వయసును బట్టి కాదే మన ప్రవర్తన బట్టి ఇస్తారు, ఆ గౌరవాన్ని నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నా అని చెప్పేసి ప్రభావతి మీద అయితే సీరియస్ అవుతాడనమాట. ఇక రవి శృతి కూడా ప్రభావతిదే తప్పు అని చెప్పేసి అంటారనమాట. నోరు జారడం వల్లే మీ పెద్దలకు మీరే కోల్పోతున్నారు అత్తయ్య గారు అని చెప్పేసి శృతి కూడా అంటది. అందరూ తనదే తప్పు అనడంతో ఇంకా ప్రభావతి అయితే, అందరూ నాదే తప్పు అంటున్నారు కదా, ఇప్పుడు అంటున్నా వినండి, మీనాకి గతి లేదు, దీని పుట్టింటికి గతి లేదు, మనమే దీని మెడలో బంగారం తీసుకొని వేసుకొని వచ్చాం అని చెప్పేసి మీనానైతే మళ్ళీ అంటదనమాట. ఇక మీనా అయితే అక్కడి నుంచి ఇంట్లోకి అయితే వేగంగా వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇక సడన్గా వెళ్ళిపోయేసరికి మీనా ఏం చేసుకుంటుందో ఏంటో అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉంటారనమాట. ఇక సత్యం అయితే ముగ్గురు కోడల్ని సమానంగా చూడమని నీకు ఎన్నిసార్లు చెప్పానే, అయినా నీకు మాత్రం బుద్ధి రాదని చెప్పేసి ప్రభావతిని అయితే తిడతాడనమాట. ఇక ఇంట్లో మీనా అయితే ఇక వాళ్ళ అత్త పెట్టిన నగలన్నీ తీసుకొని వచ్చేసి, తీసుకోండి ఈ నగలు, వీటిలో నాకు ఏ బంగారం కూడా అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకెంతలోనే బాలు అయితే వస్తాడనమాట. ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతాడు. ఇంకా సత్యం అయితే, మీ అమ్మ చేసిన నిర్వాకర ఇది, అందుకే మీనా ఎలా చేసిందని చెప్పేసి అంటాడనమాట. ఇక మీనాకు సత్యం నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రాణం పోయిన ఈ బంగారాన్ని మాత్రం నేను వేసుకోను, నాకు అవసరం లేదని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక వెంటనే ప్రభావతి,
ఈ బంగారమే కాదు, నీ మెడలో ఉన్న తాళిబొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు, నేను చేయించింది అని చెప్పేసి మళ్ళీ అనగానే, మీరు అలా మాట్లాడతారని నాకు ముందే తెలుసు, అందుకే ఈ తాళిని కూడా తీసుకొచ్చాను, తీసుకోండి అని చెప్పేసి అంటదనమాట. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక తన ముందే తన భార్య తాళి తీసివేయటం బాలుకైతే కొంచెం ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది అనమాట. భర్త ముందు తాళి తీసివేయటం సరికాదమ్మా, వేసుకో అని చెప్పేసి అనగానే, ఏం అక్కర్లేదు మావయ్య గారు, నాకు ఈ బంగారం ఏం అవసరం లేదు, నా పుట్టింటి స్థాయికి తగ్గట్లు నేను పసుపు కొమ్ము కట్టుకున్నానని చెప్పేసి అప్పుడే తను కప్పుకున్న చీరను అయితే తీసి చూపిస్తుంది అనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నా స్థాయి ఇదే, నా పుట్టింటికి తగ్గట్టుగా నేను తాలిబొట్టు తీసేసి పసుపు కొమ్ము కట్టుకున్నాను, ఇంకోసారి నా తండ్రి గురించి కానీ నా పుట్టింటి గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే అస్సలు బాగోదని చెప్పేసి ప్రభావతికి అయితే మీనా అయితే వార్నింగ్ ఇస్తుందన్నమాట. తననేమన్నా మీనా అయితే ఊరుకుంటుంది కానీ తన పుట్టింటి వాళ్ళని, అందులోనూ తను చనిపోయిన తండ్రి గురించి తప్పుగా మాట్లాడేసరికి మీనాకైతే ఎక్కడ లేనంత కోపం వచ్చేసి ఇంట్లో అయితే ఎంత రచ్చ అయితే జరిగిందనమాట. మీనా చేసింది కరెక్ట్ అని మీలో ఎంతమంది కనిపించింది? వీడియోని లైక్ చేసి తెలియజేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.